అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో ఎండుమిరపకాయలతో మునగాకు నిలువ పచ్చడి చేస్తున్న. 6 నెలలు నిలువ ఉంటుంది. చాలా బాగుంటుంది. మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా మునగాకు తింటే. ఇలా కూడా చేసి తినొచ్చు. ఇంతకుముందు ఒక వీడియో పొండుమిరపకాయలు మునగాకుతో చేశాను. ఆ పచ్చడి కూడా చాలా బాగుంది. ఒకసారి ఇలా మీరు కూడా ఈ పచ్చడి పట్టి చూడండి. మునగాకు పచ్చడి. ఒక మాట, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. మునగాకు కోసి కడిగి ఇలా ఆరబెట్టుకుని ఇలా నిలువ పచ్చడి పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మునగాకు మన పెరట్లోదేనమాట. చక్కగా కోసి కడిగేసి ఆరబెట్టాము. అది మునగాకు చూశానమాట. 800 గ్రాములు. 800 గ్రాములకి 200 గ్రాములు ఎండుమిరపకాయలు, 150 గ్రాములు చింతపండు, 200 గ్రాములు చిన్నుల్లిపాయలు, ఉప్పు 100 గ్రాములు, అంటే ఒక గిద్ద గ్లాస్ తీసుకున్నాను అనమాట. ఏమన్నా కొంచెం 2 స్పూన్లు చాలకపోతే చివరికి వేసుకోవచ్చు. మిరపకాయల కారాన్ని బట్టి అలా కొంచెం అటు ఇటు పట్టొచ్చు. ఇంకా నూనె, వేరుశనగ నూనె అనమాట. ఇది గ్లాసున్నర పడుతుంది. తాలింపుకి కానీ హెంచటానికి కానీ ఇవన్నీ. ఇంక ఇప్పుడు ఇవన్నీ మనకు పచ్చడికి కావాల్సినవి. ఇంకా కొంచెం 2 స్పూన్లు మెంతులు కూడా కావాలి. అవన్నీ తర్వాత చెప్తాను. ఇవన్నీ పక్కన పెట్టేసుకుని ముందు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోండి. మనం ఉప్పు తీసుకున్న గ్లాస్ ఉంది కదా, అదే గ్లాస్తో 1 గ్లాసున్నర నీళ్లు పోసుకోండి. పోసుకుని కొంచెం నీళ్లు కాగనివ్వండి. ఒక పొంగు రానివ్వండి. వచ్చినాక అలా చింతపండు పెట్టేసి దాంట్లో ఉప్పు, పసుపు వేసి కలిపి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఉప్పు పోస్తున్నాను. చూడండి, ఆ గ్లాస్తో 1 గ్లాసు ఉప్పు పోసాను అనమాట. అంటే అది ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది. ఉప్పు పోసినాక 2 స్పూన్లు పసుపు వేయండి. వేసి ఉప్పు పసుపుని చింతపండులో కలిసేటట్టు అలా కలపండి. అలా కలిపి స్టవ్ కట్టేసేయండి. కట్టేసి ఈ గిన్నెని దించి పక్కన పెట్టండి. ఆరనివ్వండి. అది ఆరేలోపు ఇప్పుడు మునగాకు, మిరపకాయలు అవన్నీ వేయించుకుందాము. మెంతులును. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని 2 టీ స్పూన్లు కానీ 3 టీ స్పూన్లు కానీ, అంతకంటే ఎక్కువ వేయద్దు మెంతులు. వాటిని చక్కగా దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ వేరే బాండీ పెట్టి ఆయిల్ వేస్తున్నాను. ముందు ఎండుమిరపకాయలు వేయించుదాము. కొంచెమే వేయండి ఆయిల్. వేసి ఎండుమిరపకాయలు సెగ సిమ్లో పెట్టి పొయ్యి మిరపకాయలని వేయించండి. చక్కగా మిరపకాయలని దోరగా వేయించండి. నల్లగా మాడిపోయేటట్టు అలా వేయించొద్దు. అలా వేయించితే పచ్చడి నల్లగా ఉంటుందన్నమాట. అందుకని మిరపకాయలను ఎక్కువ వేయించొద్దు. చూడండి, చక్కగా అలా ఏగనట్టు దోరగా వేయించుకుంటే పచ్చడి బాగుంటుందన్నమాట. చక్కగా వేగినవి తీసి పక్కన పెట్టేస్తున్నా. అవి కూడా ఈలోపు ఆరతాయి మిరపకాయలు కూడా. ఇప్పుడు ఇక మునగాకుని వేయించుకుందాము. చక్కగా మాడిపోకుండా దాన్ని కూడా సెగ మీడియంకి పెట్టి వేయించుకోండి. ఆకు కొంచెం పొడి పొడిలాడేటట్టు వేయించండి. అలా చుద్దల్లే ఉంది కదా, దాన్ని పలసగా చేసి వేయించండి. ఇప్పుడు ఇంకొంచెం నూనె వేస్తున్నాను. నూనె వేసి దాన్ని ఆకునంతా బండిలో మొత్తం పలసగా చేసి అలా ఏగుతూ ఉంటే మళ్ళీ తిప్పుతాను, వేయించుకోండి. చూడండి, చక్కగా వేగింది కదా, అలా వేయించుకోవాలి. ఇక్కడ ఒక మాట చెప్తున్నా, కొలతలు ఇంకొకసారి చెప్తున్నా. 800 గ్రాములు మునగాకు, 200 గ్రాములు ఎండుమిరపకాయలు, 200 గ్రాములు చిన్నుల్లిపాయలు, ఉప్పు 100 గ్రాములు, మెంతులు ఒక 3 స్పూన్లు కానీ 2 స్పూన్లు కానీ వేసుకోండి. నూనె 1 గ్లాసున్నర, చింతపండు 150 గ్రాములు. ఇవన్నీ పచ్చడికి కావాలి. చూడండి, చక్కగా మునగాకు ఎలా వేగిందో అలా వేయించుకోవాలి. మునగాకుని పచ్చి పచ్చిగా లేకుండా చక్కగా అలా వేయించుకుని ఆకుని పక్కన పెట్టండి. అవన్నీ ఆరేటప్పటికే ఈలోపు మెంతుల్ని అలా జార్లో వేసుకుని మెత్తగా పొడి పట్టండి. తర్వాత ఈ చిన్నుల్లిపాయల్లో నుంచి సగం చిన్నుల్లిపాయలు మెంతిపిండిలో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. దాన్ని కూడా పత్తిమ్మ చిన్నుల్లిపాయల్ని తాలింపుకి పేస్ట్ వేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఇక జారు తీసుకుని ఎండుమిరపకాయలు వేద్దాము. ఇలా జార్లో ఎండుమిరపకాయలు వేసి మిక్సీలో వేస్తా. మధ్యలో 2-3 మాటలు ఆపి స్పూన్తో కారాన్ని అలా కలపండి. అలా మెత్తగా కారం వేసుకోవాలి. ఇప్పుడు ఈ కారాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. చూడండి, ఎంత మెత్తగా నలిగిందో అలా మెత్తగా వేసుకోవాలి. కారపొడిని వేసుకుని ఇప్పుడు అలా ఆ పొడిని గిన్నెలో వేసినాక ఇందాక వేసి పెట్టాం కదా మెంతిపిండి, చిన్నుల్లిపాయ, అది కూడా వేయండి. ఇప్పుడు చింతపండు, ఉప్పు, పసుపు కలిపిందనమాట అది. దాన్ని కూడా ఆ కారంలో వేసేసి
ఇందాక వేయించి పెట్టిన ములగాకు ఉంది కదా, ఇవన్నీ ఆ గిన్నెలో వేసి కలపండి. కలిపినాక కొంచెం కొంచెం 2 సార్లు కానీ 3 సార్లు కానీ జార్లో పట్టిన కాడికి ఎక్కువ వేయకండి. కొంచెం కొంచెం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి పచ్చడిని. ఎక్కువ వేసారనుకోండి జారు తిరగదనమాట, అందుకని పచ్చడి నలగదు. అందుకని చక్కగా కొంచెం కొంచెం వేసుకుని పచ్చడిని మెత్తగా వేసుకోవాలి. ఇలా ఒక గిన్నెలో తీసుకోండి. తాలింపు వేసాను అనమాట. పచ్చడి మిక్సీ పట్టింది, ఈ తాలింపు కాల్సింది వీడియో కొంచెం పోయింది. తాలింపు మిగిలిన నూనె వేసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, చిన్నుల్లిపాయ పేస్టు, కరివేపాకు వేసి తాలింపు చక్కగా కాల్చాను. ఇప్పుడు అవన్నీ వేసి ఆ పచ్చడిలో కలిపి చక్కగా ఈ పచ్చడిని సీసాలో పెట్టుకుంటే 6 నెలలు పైనే నిలవ ఉంటుంది. ఉప్పు ఇక్కడ చారలేదనమాట, కొంచెం ఉప్పు వేసాను. చూడండి ఎంత బాగుందో కదా పచ్చడి. కమ్మన వాసన వస్తుంది, గుమగుమలాడుతుంది వాసన. నేను ఇంత క్రితం పచ్చడి పట్టానని చెప్పా కదా, అది కూడా 6 నెలలు నిలువ ఉంది. కాకపోతే పచ్చడి పట్టిన కొత్తలో ఏమవుతుందంటే తాలింపు వాసన బాగా వస్తుంది కదా, తర్వాత కొంచెం ఆ వాసన తగ్గుతుంది అంతే. పచ్చడి అయితే రుచి బాగుంది, చాలా బాగుందన్నమాట. ఈ పచ్చడి మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కదా, అందరికీ తెలిసిందే. ములగాకంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదని, కళ్ళకు మంచిది, జుట్టు పెరుగుతుంది, నొప్పులు తగ్గుతాయి అంట, వెముకలకు బలం అంట, చాలా చెప్తున్నారు డాక్టర్లు. అవన్నీ మీకు తెలుసు. చక్కగా ఇలా పచ్చడి పట్టు చూడండి, చాలా బాగుంది. ఇది నేను ఇంత క్రితం పట్టిందనమాట. ఇప్పుడు ఈ చిన్న బాక్స్లో పచ్చడి ఇంతకుముందు పట్టిందనమాట. ఈ పచ్చడి పట్టి 6 నెలలు అయింది. ఇప్పుడు మళ్ళీ పట్టాను. ముందు పట్టిన పచ్చడి బాగా నచ్చింది మా పిల్లలకి, అందుకని మళ్ళీ అడిగితే ఇప్పుడు ఆ పచ్చడి పడుతున్నా. ఆ పచ్చడి మంచి తాలింపు వాసన ఉంటుంది కదా, అది తగ్గింది తప్పితే పచ్చడి రుచిపోలేదు. పచ్చడి చాలా బాగుంది, 6 నెలలు నిలువ ఉంది. మళ్ళీ పచ్చడి పెట్టానమాట. నచ్చిందా వీడియో? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చెప్పండి.